పోలవరం జిల్లాలోని రంపచోడవరం మండలం ఈళ్లపల్లి కొత్త కాలనీలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. రంపచోడవరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముర్రం శివాని అనే బాలిక సోమవారం ఉదయం తన ఇంట్లోని రేకు షెడ్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యులు ఉదయం చూడగానే షాక్కి గురయ్యారు. ఈ నెల 24న రంపచోడవరంలో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని శివాని ముచ్చటించింది. ముఖ్యమంత్రితో మాట్లాడిన 3 రోజులకే ఆత్మహత్య చేసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శివాని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత సమస్యలా లేదా కుటుంబపరమైన ఒత్తిళ్లా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేరెంట్స్, టీచర్స్, పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయితేనే శివాని ఆత్మహత్య వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇక శివాని ఆత్మహత్యకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాది ఇది పోలవరం జిల్లా రంపచోడవరానికి చెందినటువంటి ఇర్లపల్లి కాలనీలో ఉంటున్నటువంటి 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ప్రస్తుతం తన ఉంటున్నటువంటి రేకుల షెడ్ ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయిన ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించిన సందర్భంలో అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొంది, ప్రత్యేకించి ప్రసంగం కూడా చేసింది. ఆ తర్వాత సీఎంతో కూడా ఫోటో తీసుకుని సీఎం అడిగిన వివరాలన్నింటినీ కూడా ధైర్యంగా వెల్లడి చేసింది. ముఖ్యంగా చదువులో మరింత ఉన్నత స్థితికి అది ఎదుగుతాను ఖచ్చితంగా అంటూ కూడా సీఎం ఎదుట చెప్పిన పరిస్థితుల్లో ప్రస్తుతం అనుకోకుండా ఈ రోజు తెల్లవారుజామునే ఈ ఘటన చోటు చేసుకోవడం, ఏం జరిగింది అన్నది ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నారు. కారణాలు ఏమీ కూడా అర్థం అవట్లేదని వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ లో కూడా చంద్రబాబుతో పక్కన కూర్చుని కూడా ముచ్చటించినటువంటి బాలిక ఈ రోజు విగతజీవిగా పడి ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏం జరిగిందని పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితులు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అనుమానాస్పద మృతిగా అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే కేసు దర్యాప్తు చేస్తే మృతికి గల కారణాలు పూర్తిగా తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే రంపచోడవరానికి సంబంధించి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి ముర్రం శివాని క్లాసులో కూడా నిలుస్తూ ఉంటది. చాలా బాగా చెప్పి అటు ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే అదే మృతికి గల కారణాలు ఏంటన్నది ప్రస్తుతం అటు కుటుంబ సభ్యులకి అనుమానాస్పదంగానే ఉంది. పోలీసులు కూడా కేసులు కూడా అనుమానాస్పదంగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో కీలక విషయాలు ప్రస్తుతం అన్వేషణ అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్న పరిస్థితి ఉన్నారు. ఓకే.